సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. ఈయన మేనిఫెస్టో మెంబర్ కూడా. సో ఈయన ముందుగా మేనిఫెస్టోతోనే స్టార్ట్ చేద్దాము. నమస్తే సార్. సార్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు అయితే ఇచ్చేసింది. ఇంకా మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డెఫినెట్గా అండి, మేము మొన్న ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇలా తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా ఇలా మా 6 గ్యారంటీలను నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ఈ 9.5 ఏళ్లుగా ఈ తెలంగాణ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణని ఏ విధంగా అన్యాయం గురి చేసింది, అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈరోజు ఏం జరుగుతుందో తెలంగాణ సమాజం అందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ నీళ్ల పేరు మీద దాదాపు లక్షల కోట్ల అవినీతి ఇవాళ నిన్నగాక మొన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే క్లియర్ చెప్పారు. కాళేశ్వరం ఏ విధంగా ఇవాళ అక్రమాలు దాంట్లో జరిగినాయని మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అదే చెప్తున్నాం. ఇలా కాళేశ్వరం అనేది కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంగా మారిందని. మరి అదేవిధంగా ఇవాళ నిధులు ఒకప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఆస్తులు ఎంతండి, ఈ రోజులు వాళ్ళ ఆస్తులు ఏంది? మరి అదేవిధంగా నియామకాల పేరు మీద ఆ రోజు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని కొట్లాడినటువంటి యువతలకు ఈ యువకులకు ఇవాళ 9.5 ఏళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా దాదాపు నిన్నగాక మొన్ననే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు అయినాయి. ఇప్పటి వరకు కూడా కనీసం ఉద్యోగాల నియామకాల గురించి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కేసీఆర్ గారు. మనం చూస్తున్నాం, నిన్నగాక మొన్ననే ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య, ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఇలా తెలంగాణ తల్లుల కడుపుకోత కూస్తున్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో అది డెఫినెట్ కూడా చేస్తారనే ఇవాళ నమ్మకం తెలంగాణ ప్రజలలో ఉంది. మేమన్న కర్ణాటకలో ఏ విధంగా అయితే 5 గ్యారంటీలు ఇచ్చామో అక్కడ కర్ణాటక ప్రజలు విశ్వసించరు, నమ్మిర్రు. మేము వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేసినటువంటి అదేవిధంగా రేపు తెలంగాణలో కూడా ఈ గ్యారంటీలను డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేసి తీర్థమని ఇలా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా ఆ నమ్మకం ఇలా తెలంగాణ ప్రజలలో ఉంది. ఓకే, వాళ్ళది జాతీయ పార్టీనే కదా, మరి వాళ్ళ అధికారంలో ఉన్న రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు అమలు చేయలేదు ఈ హామీలన్నీ? అంటే ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క డిఫరెంటా, వేరేనా అని అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారు? ఇలా ముందు వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే హామీ ఇస్తాం డెఫినెట్ కూడా అమలు చేశాం. ఇలా మీరు రాజస్థాన్లో చూడండి, ఇలా రాజస్థాన్లో మళ్ళీ రాజస్థాన్ ప్రజలు ఇలా కాంగ్రెస్ పట్టం కడుతుర్రు. సో అంటే మేము అక్కడ అమలు చేస్తేనే కదా ఇలా మాకు అక్కడ సపోర్ట్ ఉన్నది. హిమాచల్ ప్రదేశ్లో మేము ఏదైతే హామీ ఇచ్చామో అది అమలు చేశాము. ఇలా ప్రజలు నమ్మిర్రు, అక్కడ మమ్మల్ని గెలిపించారు. కర్ణాటక అదేవిధంగా ఇలా ఛత్తీస్గఢ్లో మేము ఒకటే చెప్తున్నాం, ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ ఫాసిస్టు ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో ఇచ్చినవి అక్కడ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు సార్. అదే చెప్తున్నాం, డెఫినెట్ గా ఏదైతే హామీ ఇచ్చామో అక్కడ ఇస్తామంటున్నాం. ఇలా కర్ణాటకలో హామీ ఇచ్చామో అది అమలు చేసాం. హిమాచల్ ప్రదేశ్ కు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నాం, అది అమలు చేశాము. డెఫినెట్ గా అదే చెప్తున్నాం, మేము ఒక హామీ ఇస్తే అది అమలు చేసి తీరుతాం. ఇలా తెలంగాణలో కూడా మేము ఇచ్చిన 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజలు నమ్ముతురు, విశ్వసిస్తున్నారు. మీరు డెఫినెట్ కూడా వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేసి తీరుతాం. ఏ ఎండక ఎండ గొడుగు పడతారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అది బహుశా వాళ్ళకి తెలియాలి. ఇలా కేసీఆర్ వాళ్ళు అసలు టీఆర్ఎస్ అనే పార్టీ నుంచి ఇలా బీఆర్ఎస్ మారినప్పుడే వాళ్ళ తెలంగాణ అస్తిత్వం అనేది కోల్పోయింది. వాళ్ళే ఇలా జాతీయ మహారాష్ట్ర పోయి కాంటెస్ట్ చేస్తున్నాడు, మరి కర్ణాటక పోయి కాంటెస్ట్ చేస్తున్నాడు. మరి కర్ణాటకలో జేడీఎస్ సపోర్ట్ చేసింది. ఇలా జేడీఎస్ బీజేపీ ఒకటే, వాళ్ళు మారుస్తారు తప్ప రంగులు ఊసరబెల్లి మార్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మార్చదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేసి చూపిస్తుంది. ఇలా దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు, అదేవిధంగా ఇలా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. బీసీని సీఎం చేస్తామని అంటున్నారు బీజేపీ వాళ్ళు. దాని గురించి ఏమంటారు మీరు? అలాగే బండి సంజయ్ నిన్న మాట్లాడినప్పుడు ఆయన అనేది ఏంటంటే బారాసా కానీ కాంగ్రెస్ వాళ్ళ డిఎన్ లో అసలు బీసీ వ్యతిరేకతే ఉంది అంటున్నారు. ఇలా ఆ బీజేపీ మాట్లాడుతుంటే బహుశా నాకు ఏమనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు బీజేపీ అనేదే బీసీల వ్యతిరేక పార్టీ అండి. ఇలా మండల్ కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన పార్టీ ఎవరండి? ఈ బీజేపీ కదా. ఇలా ఇదే నరేంద్ర మోడీ గారు ఆ రోజు మండల్ కమిషన్ వ్యతిరేకంగా అద్వానీతో పాటు రచన చేసిన వ్యక్తి ఈ రోజు ప్రధానమంత్రి ఉన్నారు. వీళ్ళు వచ్చి ఇక్కడ బీసీ, అసలు తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందండి? అసలు దాదాపు 2018లో 100కు పైగా స్థానాల్లో డిపాజిట్ కూడా రానటువంటి పార్టీ ఈ బీజేపీ పార్టీ. అసలు తెలంగాణలో బీజేపీ వాళ్ళ అగ్రనాయకులే పోటీ చేయడానికి ఇష్టపడతలేరు, ఓడిపోతామనే భయంతో. ఇక్కడేదో ఇవాళ కావాలని వాళ్ళు
నుంచి ఏదో మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కానీ అది నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీని కూడా చూడండి, ఇలా మా జాతీయ అధ్యక్షుడు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినడు. అదేవిధంగా మేము 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. మీరు అది గుర్తించండి. ఇలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఇలా మరి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ కులగణన గురించి ఎందుకు చేయట్లేరండి? మీకు దమ్ముంటే క్యాస్ట్ సెన్సెస్ చేయండి. మరి అదేవిధంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు చేయట్లేండి? బీసీలకు రిజర్వేషన్ ఎందుకు చేయట్లేండి? ఇలా సూష్టిగా ప్రశ్నిస్తున్న బీజేపీ వాళ్ళు దమ్ముంటే దానికి సమాధానం చెప్పి మాట్లాడు తప్ప ఇలా ఇక్కడ ఎక్కడ లేని, అసలు తెలంగాణలో బీజేపీ లేని పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడితే ఇలా తెలంగాణ ప్రజలు నమ్మరు. డెఫినెట్ కూడా తెలంగాణ సమాజం ఈ బీజేపీ అనేదే బీసీల వ్యతిరేక పార్టీ. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా కాదు, ఇలా బీఆర్ఎస్ కూడా బీసీల వ్యతిరేక పార్టీ. ఎందుకంటే ఆ రోజు స్థానిక సంస్థల్లో 33% ఉన్న బీసీల రిజర్వేషన్ ఇవాళ 23%. మరి దీనికి కారకులు కేసీఆర్ కదా. అందుకే ఇవాళ ఒక అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మేది సబ్బండ వర్గాలు, నమ్మేది ఒక కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ కి ఓటేస్తే మళ్ళీ కష్టాలు తప్పవు, రైతు ఆత్మహత్యలు, తర్వాత నీటి గోస, కరెంటు కోత, ఇలాంటివన్నీ మళ్ళీ చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చాలా బంధులు అవన్నీ చూసేవాళ్ళం అని అంటున్నారు. మీరు ఏమంటారు? ఇలా బహుశా ఆ కేసీఆర్ మాట్లాడుతుంటే అంటే ఆయన ఎంతైనా ఆయన మారాలి మాట ఇమీడియట్ గా మాటలు మార్చే వ్యక్తి. ఇలా ఆ రోజు గుర్తించుకోవాలండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మీరు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీరు ఇవాళ మాట్లాడుతున్నాండి. మరి ఇలా దేశంలోనే రైతుల ఆత్మహత్యలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. మరి ఇలా రైతుల గురించి ప్రేమ ఉంటే ఇలా రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో? వీళ్ళంతా చెప్పేది మాటలు, ఓట్ల కోసం ఎన్ని డ్రామాలు వేసినా కూడా ఇలా కేసీఆర్ ని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. వాళ్ళు డెఫినెట్ కూడా ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతమైన తెలివైన తెలంగాణ ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇలా రైతులకు, మహిళలకు, గిరిజనులకు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, విద్యార్థి యువకులు అందరూ కూడా న్యాయం జరగాలంటే ఒక ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే. చివరిగా చెప్పండి సార్, బీఆర్ఎస్ అనేది ఏంటంటే వాళ్ళు ఎన్ని కథలు పడ్డా సరే చివరికి బరాసాయే గెలుస్తుంది అని అంటున్నారు. మాకు 100 సీట్లు వస్తాయి అంటున్నారు. మీరు ఏమంటారు? మీకు ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్? డెఫినెట్ గా అండి. ఇవాళ వాళ్ళకు మీరు ఒకసారి విలేజ్ లో చూస్తుండండి. ఇలా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు పోతే ప్రజలు తిరగబడుతున్నారండి బీఆర్ఎస్ నాయకుల మీద. ఇలా వాళ్ళకు ముఖం లేదు ప్రజల వద్ద పోవడానికి. రాబోయేది కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో డెఫినెట్ కూడా అమలు చేసి తీరుతాం. 90 పైగా స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇది సత్యం. డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజలు, ఇది మేము చెప్పడం కాదు, తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ 9.5 ఏళ్లుగా ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మోసపోయి గోసపోడుతున్నారు. మళ్ళొకసారి అట్లాంటి తప్పు జరగదు. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.